హలో, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి సండే షూట్ చేసిన వ్లాగ్. యాజ్ యూజువల్ గోల్డీ తల్లి రెడీ అయ్యి సండే స్కూల్కి వెళ్తుంది. సండే స్కూల్లో వాళ్ళ టీచర్ ఈరోజు వాళ్ళని ఒక బాల్ గేమ్ ఒకటి ఆడించారంట. అదే పెద్ద పిల్లలనేమో బైబిల్ రీడింగ్ ఏదో పెట్టారంట. ఆ పిక్స్ అయితే నేను ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నా. వాళ్ళిద్దరిని సండే స్కూల్కి పంపించేసిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు సండే స్పెషల్గా నేను సాంబార్ ప్లస్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై చేసా. అది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కొంతమంది అయితే వెజిటేబుల్స్ బాయిల్ చేసేసిన తర్వాత తాలింపు వేస్తారు. కొంతమంది అయితే తాలింపులోని వెజిటేబుల్స్ని కూడా బాయిల్ చేసి అప్పుడు అలా చేస్తారు. సో నేను ఆ విధంగా చేస్తున్నాను. ఫస్ట్ తాలింపు వేస్తున్నాను. మీకు తెలుసు కదా తాలింపు వేసుకోవాలో. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఎండుమిర్చి అవన్నీ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలోకి నేనైతే ఏమేమి కట్ చేసుకున్నానో ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకుంటాను. నాకు సాంబార్ పెట్టాలంటే ఒక కారమగంటే చాలు సాంబార్ అయితే చేస్తాను. ఇప్పుడు ఒక కారమే కాదండి, ఇంకా ఉన్నాయి దొండకాయలు, బెండకాయలు, టమాటోస్, క్యారెట్ ఉన్నాయి, పొటాటోస్ కూడా ఉన్నాయి. వాటితో నేను ఈరోజు సాంబార్ చేశాను. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఈరోజు నేను మ్యాక్సిమం కొంచెం స్పెషల్గా చేస్తాను అనమాట. ఎంత లేట్ అయినా గమని చేస్తా. ఇక్కడ ఒక్కొక్క వెజిటేబుల్ వేస్తున్నాను, మీరు తెలుస్తుందని మీకు చూస్తారని అన్నీ వేసేసాను. ఇవన్నీ అయితే దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి బాగా కలిపి పెట్టేసి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఉంచితే అది బాగా బాయిల్ అయిపోతుంది, అంటే మగ్గిపోతుంది. అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అదే చూపిస్తున్నా మీకు. సాల్ట్ ప్లస్ పసుపు వేస్తున్నాను. మీరైతే ఏమనుకున్నారు, ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఈరోజు సండే స్పెషల్గా? ఒకవేళ ఎవరైనా ఈ విధంగా సాంబార్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయిల్ పెట్టి తాలింపు వేసేదానికన్నా తాలింపులోనే బాయిల్ చేసుకుని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకుంటున్నాను ఇవన్నీ. అంటే ఆ సాల్ట్, ఆ పసుపు ఈ వెజిటేబుల్స్కి బాగా పడితే గమ్మున సాల్ట్ పసుపు వల్ల కూరగాయలు అనేవి మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టేసుకున్నాను ఒక 5 minutes. తర్వాత నేను మర్చిపోయాను, దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగు వేయడం వల్ల పప్పు కదండి, కంపల్సరీ పోపులు వేసే దాంట్లో ఇంగు వేసుకోవాలి. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ గురించి కొంచెం అరుగుదల అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంగు తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను. సాంబార్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అది. ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి చాలా చాలా హెల్తీ ఫుడ్ అది. చూడండి, చాలా బాగా బాయిల్ అయిపోయింది. దాని తర్వాత నేను చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను, ఎంత కావాలి ఏంటని. దాని తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసేసుకున్న కందిపప్పుని కూడా ఉడకబెట్టి రుబ్బున కందిపప్పుని వేసుకుంటున్నా. మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది కూడా దీంట్లో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి తర్వాత చింతపండు పులుపు కూడా వేసేసుకుని సాల్ట్, కారం, సాంబార్ కూడా అవన్నీ కూడా వేసేసుకుని దాన్ని బాగా మరగబెట్టాలన్నమాట. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. సాంబార్ అంటే కొంతమంది బాబోయ్ సాంబారా అమ్మో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి అనుకుంటారు. కానీ బయట దొరికేదానికన్నా ఇంట్లో చేసుకున్నదే టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్తీగా ఉంటుంది కదా. ఇవన్నీ కలిపెట్టేసుకున్న తర్వాత నేను కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను. ఎంత వేయాలని నేను క్వాంటిటీ చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళదే. ఒక్కొక్కరికి ఎక్కువ తింటారు ఉప్పు కారాలు, ఒక్కొక్కరు తక్కువ తింటారు ఉప్పు కారాలు. సో మీ ఇంట్లో తినే వాళ్ళ బట్టి వేసుకుంటామే మనం ఉప్పులు, కారాలు, బెల్లమైన ఏదైనా సరే. ఇప్పుడు బాయిల్ అయిపోయింది, మీకు అదే చూపిస్తున్నాను. అయిపోయింది సాంబారు. దీన్ని బాగా మరగడిస్తాము. దాని తర్వాత నేను ఇక్కడ
చికెన్ తీసుకున్నా. చికెన్లోకి కొంచెం కార్న్ఫ్లోర్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తా. అంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై కదా, ఇది కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, ఇదేమో శనగపిండి వేస్తున్నాను. ఒక స్పూను, ఒక 2 స్పూన్లు సరిపడగా పసుపు వేస్తున్నా. అలాగే సరిపడగా మీ రుచికి తగ్గట్టు కారం వేస్తున్నా. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, ఎక్కువ తినలేదు కాబట్టి. దాని తర్వాతనే సాల్ట్ వేస్తున్నాను మీ సరిపడగా. దాని తర్వాత పెరుగు వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఏదైనా సరే మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుంటామే. తర్వాత నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, హోల్ గరం మసాలా పేస్ట్ వేస్తున్నాను. తర్వాత నిమ్మకాయ వేసుకుంటున్నా, నిమ్మకాయ పిండుతున్నాను, నిమ్మరసం. బాగా నిమ్మకాయ ఎంత కావాలో పెరిగేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పీస్ చాలా జ్యూసీగా మెత్తగా బాగా ఉడుకుతుంది. దాని తర్వాత బైండింగ్ కోసం అని చెప్పి నేను ఒక ఎగ్ తీసుకున్నా. ఎగ్ తీసుకుని ఇప్పుడు అవన్నీ ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను ఇది సాంబార్ చేయకముందే కడిగి పెట్టేసుకున్నాను. ఒక క్లిప్ అక్కడ, ఒక క్లిప్ ఇక్కడ పెడితే మీకు సరిగ్గా అర్థం అదని చెప్పి ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక పావు గంట నుంచి అరగంట వరకు పెట్టుకుంటే బాగా అవంతా దానికి ఆ పీసులకి పట్టి టేస్టీగా ఉంటుంది అనమాట. ఏ పీస్కి ఆ పీసు విడిపోకుండా ఉంటుంది. బాగా కలిపెట్టేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకుని కలిపినప్పుడు కూడా మీరు చూసుకోవాలి అన్నీ కారం ఉప్పు సరిపోయినా లేదని. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఆయిల్ అయితే బాయిల్ అయిపోతుంది. ఒక్కొక్క పీసు నేను వేసేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. మా హస్బెండ్కి, పిల్లలకి బాగా నచ్చినాయి. వాళ్ళు వాటిని స్నాక్స్ లాగా కూడా తిన్నారు ఈవినింగ్. దీన్ని కూడా ఏ వంటకమైనా సరే మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అది ఆ పీసులు అనేవి వంట అనేది బాగా బాయిల్ అవుతుంది. లేకపోతే పైనే బాగా అది ఏమైపోతుందంటే క్రిస్పీగా మాడిపోయినట్టు అయిపోయి లోపల బాయిల్ అవ్వదు. సో మీడియంలోనే పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే. మీరు కనుక ట్రై చేయకపోతే ఇది కూడా ట్రై చేయండి. సాంబార్ విత్ చికెన్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకొన్ని మీకు చూపిస్తున్నాను. అంటే మేము చర్చికి వెళ్ళి హడావుడిలో ఏమీ మీకు క్లియర్గా షూట్ చేయలేదు. ఇంటికి వచ్చి భోజనం చేసేసిన తర్వాత మంచి ఆకలితో వస్తామేమో, గబగబా భోజనం చేస్తాము. అప్పుడు గుర్తొచ్చింది అయ్యో చూపించలేదని మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. దాని తర్వాత పిల్లలకి స్వీట్ తయారు చేశానని చెప్పాను కదా స్టార్టింగ్లో. సో అదేమాట బియ్యం కడిగి పెట్టేసుకున్నాను చర్చికి వెళ్ళే ముందు నేను. ఎందుకంటే ఈ బియ్యంతో మా అమ్మగారు ఈరోజు బెల్లం తానికలు అయితే తయారు చేస్తున్నారు. అంటే మా అమ్మగారు, నేను కూడా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఒక చాటలో క్లాత్ వేసి అవి కొంచెం తడి పొడిగా ఆరితే మిక్సీ పట్టేసుకోవచ్చు అన్నమాట. చర్చికి వెళ్ళొచ్చే లోపు ఈ బియ్యం ఆరిపోతాయి. సో వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత చేయొచ్చు స్వీట్ అని బెల్లం తాలికలు అన్నమాట. పాల తాలికలు కాదు, బెల్లం తాలికలు. ఇక్కడ ఆరబెట్టేస్తున్నాను బాగా. అంటే పిండి కొంచెం అరిసెల పిండిలా మెత్తగా ఉండాలన్నమాట. లేకపోతే అది మొరంలా ఉంటే తినేటప్పుడు బాగోదు. ఆరబెట్టేసుకుంటున్నా. ఇక్కడ బాగా కలిపి పెట్టేసుకుని ఏదో లైట్గా వచ్చింది ఎండ, ఎక్కువైతే రాలే. ఒక 1/2 కేజీ బియ్యం ఎంతో తీసుకున్నాను నేను. సరిగ్గా గుర్తులేదు ఎంత క్వాంటిటీ తీసుకున్నాను. కానీ ఈ బియ్యం మాత్రం రేషన్ బియ్యమే తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే కొంచెం బాగుంటుంది జిగిరి కానీ. ఇంకోండి ఆరబెట్టేసుకున్న తర్వాత మా అమ్మగారు అయితే మిక్సీ పట్టేశారు. ఈ పిండి చూపిస్తున్నాను. ఆ మిక్సీ పెట్టిన పిండిలోని
వాటర్ బాయిల్ చేసి ఆ వాటర్ బాయిల్ చేసిన వాటర్లోనే ఇది ఒక చపాతీ పిండిలాగా మరీ జారుగా కాకుండా ఆ ఉండ చుట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ కలుపుకున్న గోల్డమ్మ నేను అయితే రౌండ్గా ఇలా తాలికల్లాగా చేస్తున్నా. అదే చూపిస్తుంది బంగారు తల్లి మీకు. ఇలాంటి పనుల్లో చాలా హెల్ప్ చేస్తుందని అని చెప్పాను కదండి. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ ఇద్దరం కూర్చుని ఇలా చుట్టేసాం. కొన్ని రౌండ్గా, కొన్ని ఏమి ఇలా సన్నగా పొడవుగా చేసేసాం. ఇలాగా ఫస్ట్ అయితే వైట్ ఆ బియ్యం పిండి ఏదైతే ఉందో అది కొంచెం వేసుకున్నాం. ఎందుకంటే ఆ పాలు తాలికలు చేసి దాంట్లో వేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటాయనేసి. ఇంకోటి కంప్లీట్ అయిపోయింది. దీంట్లో బెల్లం కూడా కంప్లీట్ అయిపోయింది. చూపించలేదు, వీడియో ఎక్కువైపోతుందని బెల్లం దానికలు అయితే తయారైపోయినాయి. దాని తర్వాత చర్చికి వెళ్ళాను కదండి. చర్చిలో వైర్ వాళ్ళు అయితే పాటలు పాడుతున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్గా వస్తున్నారు చర్చికి. ఒకరి తర్వాత ఒకరు అలా వస్తున్నారు. తర్వాత ఫుల్ అయిపోతుంది చర్చ్. 11:15 ఆ టైం ఇది మార్నింగ్. ఒక్కొక్కరుగా వస్తున్నారు. అవే చూపిస్తున్నా మీకు. అటు సైడు లేడీస్ కూర్చుంటారు. ఎవరైతే కింద కూర్చోలేదు, నొప్పి అయిన వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు అటు సైడ్ చైర్లు వేసుకుని కూర్చుంటారు. మిగతా వాళ్ళు లేడీస్ 2 బ్లూ మ్యాట్స్ మీద కూర్చుంటారు. ఇటు సైడ్ ఏమో అంతా జెంట్స్, యూత్ పిల్లలు అందరూ మగవాళ్ళు కూర్చుంటారు ఇటు సైడు. చాలామంది అయితే నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఈ వీడియో పెట్టినా మీకు వస్తుంది. ఇక్కడ మా చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా చర్చికి వచ్చాడు. వాడిని నేను ఎత్తుకున్నాను. పక్కన జాయ్ ఆడిపిస్తున్నాడు మా బాబుని. వాళ్ళ అమ్మ అయితే లాగేస్తుంది, చేతులు పెట్టకూడదు, దూరంగా ఉండాలనేసి. చర్చి నుంచి వచ్చేసాం. ఇక్కడ మా చెల్లి మండే వాళ్ళ అత్తోరింటికి వెళ్తుంది. అంటే తను ఇప్పుడు బాలింతరాలు. ఫస్ట్ టైం వాళ్ళ అత్తోరింటికి వెళ్తుంది కాబట్టి సార్ అయితే పట్టుకు వెళ్ళాలి కదా. మా అమ్మగారు సలివిడి అయితే చేసేసారు, రెడీగా పెట్టేశారు రేపటికి. ఇవి కూడా అరటికాయ గెలలు కూడా పట్టుకెళ్తారు. ఇవైతే మా తోటలోవే. ఓన్లీ మీ అందరికీ హాయ్ చెప్తుంది. అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. డ్యాన్స్ చేస్తుంది. ఇంత యాక్టివ్ అంటే అసలు ఒక చోట స్థిరంగా కూర్చోదు. మెలుకులు తిరుగుతా డాన్స్ చేస్తా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మా జాన్ చెట్టు మీకు చూపిస్తున్నా. ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటాకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్. బై బాయ్.